హాయ్ అండి. ఈరోజు వీడియోలో నా లైఫ్ని స్లోగా పాజిటివ్గా మార్చిన చిన్న చిన్న హ్యాబిట్స్, కాకపోతే ఇంపాక్ట్ మాత్రం చాలా ఉంటుంది. సో ఆ హ్యాబిట్స్ ఏంటో చెప్దామని అనుకుంటున్నా, ఎందుకంటే మీకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుందని. సో హ్యాబిట్స్ ఏంటో చూసేద్దాం. ఫస్ట్ హ్యాబిట్ త్వరగా లేవడం. త్వరగా లేవడం వల్ల ఫస్ట్ ఏంటంటే మనకి నైట్ జల్దీ నిద్ర వస్తుంది. నెక్స్ట్ థింగ్ ఏంటంటే డే మొత్తం యాక్టివ్గా ఉంటాము. ఆల్సో మనకి వర్క్స్ కూడా జల్దీ జల్దీ అయిపోతాయి, తొందరగా చేసుకుంటాము. మేబీ డే టైం ఎక్కువ ఉండడం వల్ల త్వరగా చేసేసుకుంటామేమో. ఆల్సో మబ్బుగా ఉండడం కానీ ఇట్లా ఏమి ఉండదు అనమాట. ఫ్రెష్గా ఉంటాం జల్దీ లేయడం వల్ల. ఆల్సో జల్దీగా లేస్తే మనకి సన్లైట్ చూస్తాము, హ్యాపీగా ఉంటుంది. నెక్స్ట్ లేచిన వెంటనే నేను అస్సలు ఫోన్ చూడనండి. 1/2 అవర్ టు 1 అవర్ అయితే నేను ఫోన్ చూడకుండా అట్లా నా థింగ్స్ నేను చేసుకుంటూ ఉంటాను అనమాట. ఫోన్ చూస్తే మన ఐస్ మంచి పడుకొని రిలాక్స్ అయి ఉంటాయి కదా, మళ్ళీ ఫోన్ చూడడం వల్ల అవి స్ట్రెస్ అయిపోతాయి త్వరగా డేలో. మనం డే ఎండ్ వరకు మనం ఫ్రెష్గా ఉండలేమన్నమాట. సో మార్నింగ్ కొంచెం గ్యాప్ ఇస్తే అప్పుడు మన ఐస్ ఫ్రెష్గా ఉండి మనం మన వర్క్స్ మీద ఫోకస్ చేయగలుగుతాము. నెక్స్ట్ ఏంటంటే వాకింగ్. డేలో ఖచ్చితంగా నేను ఒక 10 to 15 minutes వాకింగ్ పెట్టుకుంటా. అది మార్నింగ్ కుదిరితే మార్నింగ్ వాకింగ్ చేసుకుంటా. సో మార్నింగ్ వాకింగ్ చేసినప్పుడు నాకు సన్లైట్ పడడం ఇలాంటివన్నీ జరుగుతాయి, నాకు అక్కడ కంప్లీట్ అయిపోతుంది. ఒకవేళ నాకు మార్నింగ్ కుదరకపోతే నేను నైట్ వాక్ చేస్తాను అనమాట. నైట్ ఎర్లీగా 7-7:30 లోపు తినేసి నైట్ వాక్ చేస్తా. వాక్ చేయడం వల్ల ఏంటంటే డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది. ఆల్సో మన ఫిజికల్ ఫిట్నెస్ కూడా మన కంట్రోల్లో ఉంటుంది అనమాట. సడన్గా నువ్వు నడవాలి అలా అంటే మనం నడవలేము, ఒకవేళ మనకి ఆ హ్యాబిట్ లేకపోతే. ఈ హ్యాబిట్ ఉండడం వల్ల ఏంటంటే మనం యాక్టివ్ అవుతాము. మన లోపల నర్వ్స్, మన బాడీ అంతా చాలా యాక్టివ్గా అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో డేలో ఖచ్చితంగా 10 to 15 minutes అయితే నేను వాకింగ్ కోసం కేటాయిస్తాను. నెక్స్ట్ హ్యాబిట్ వచ్చేసి వాటర్. మీరు కనుక నా ఓల్డ్ వీడియోస్ చూస్తుంటే నేను వాటర్ ఇంటేక్ గురించి చెప్తూనే ఉంటా ప్రతి వీడియోలో, ఎందుకంటే నేను చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను వాటర్కి. సో మార్నింగ్ లేవగానే ఖచ్చితంగా 1 లీటర్ హాట్ వాటర్ అయితే తీసుకుంటానండి, ఎందుకంటే డైజెషన్, స్కిన్లో ఇంప్రూవ్మెంట్స్ కోసం. సో ఆల్రెడీ మన బాడీ అంతా నైట్ మొత్తం వాటర్ తీసుకోకుండా డ్రై ఉండడం వల్ల మనకు మార్నింగ్ కొంచెం ఎనర్జీ లో అనిపిస్తుంది. సో లేవగానే హాట్ వాటర్ అట్లా 1 లీటర్ వరకు తాగితే మన బాడీ హైడ్రేట్ అయ్యి మనం ఏదైనా వర్క్ చేసుకోవడానికైనా మనకి ఫ్రెష్గా అనిపిస్తుంది అనమాట, ఎనర్జీ వచ్చినట్టు అనిపిస్తుంది. సో అందుకనే నేను మార్నింగ్ లేవగానే వాటర్ తీసుకుంటా. ఆల్సో డే మొత్తంలో కూడా 4 to 5 లీటర్స్ తాగేలాగా చూసుకుంటా అనమాట. మనం హైడ్రేటెడ్గా ఉంటేనే ఏ వర్క్ అయినా చేసుకోగలిగినాం, మన ఫేస్లో గ్లో కూడా వస్తుంది అనమాట. నెక్స్ట్ హ్యాబిట్ వచ్చేసి టాస్క్స్. ఈ టాస్క్ నేను ముందే ప్లాన్ చేసి పెట్టుకుంటా అనమాట. లేవగానే ఫస్ట్ ఇలా ఫోన్ చూడకుండా టాస్క్ ఏంటి, ఈరోజు నాకు ఏమేమి వర్క్స్ ఉన్నాయి అనేది నేను స్కెడ్యూల్ చేసుకుంటా అనమాట. ఈ అవర్లో నేను ఇది చేయాలి, నెక్స్ట్ ఇది చేయాలి అని. సో అట్లా నాకు డేలో టైం కలిసి వస్తుంది. ఆల్సో నాకు ఈజీ అనిపిస్తుంది. నేను అప్పటికప్పుడు చేసేసి నెక్స్ట్ ఏం పని చేద్దాము, నెక్స్ట్ ఏంటి అనుకునే టైంలోనే నాకు టైం అంతా అయిపోతుంది అనమాట. కన్ఫ్యూజన్, ఈ స్ట్రెస్, టైం అయిపోతుందని స్ట్రెస్ ఫీల్ అవ్వడం ఇవన్నీ లేకుండా నేను ముందే ప్లాన్ చేసుకుంటా అనమాట. సో నాకు అన్నీ సార్ట్ ఉంటాయి అనమాట. ఈ టైంకి ఇది నేను చేయాలి, ఈ టైంకి ఇది చేయాలి అని చెప్పి. ఆల్సో డేలో ఎక్కువ పనులు పెట్టుకుని అనమాట. ఏవైతే ఇంపార్టెంట్ ఉంటావో అవి మాత్రమే, ఒక 3 to 4 వర్క్స్ అవే నేను ఫుల్ ఫ్లెజ్డ్గా చేస్తా, హోల్ హార్టెడ్గా చేస్తా. అన్ని సగం చేసేసి మెస్అప్ చేయను అనమాట. సో ఇదొక మంచి హ్యాబిట్. మంచిగా ప్లాన్ చేసుకుంటే మన వర్క్స్ అన్ని తొందరగా అయిపోతాయి. నెక్స్ట్ థింగ్ వచ్చేసి అవాయిడింగ్ షుగర్స్ అనమాట. ఒక 1.5-2 years బ్యాక్ నుండి నాకు యాక్చువల్గా చాలా స్వీట్స్ పిచ్చి ఉండేది. అసలు కూర్చుంటే స్వీట్స్ ముందు లేచేదాన్ని కాదనమాట. దానివల్ల నా స్కిన్ గ్లోయింగ్ పోయింది, నాకు పీరియడ్ క్రాంప్స్ ఉండేవి, నాకు వెయిట్ ఫ్లక్చువేషన్స్ ఉండేవి. సో నేను ఒక డాక్టర్ని కలిసాను అనమాట ఒక ఇష్యూ గురించి. ఆయన చెప్పారు నాకు, నువ్వు స్వీట్ ఆపేయాలమ్మా అని. నాకు అసలు చాలా కష్టంగా ఉండింది ఇనిషియల్ టైంలో. కాకపోతే రాను నాకు అలవాటు అయ్యింది. షుగర్స్ కట్ చేయడం వల్ల నాకు పీరియడ్ క్రాంప్స్ తగ్గినాయి అని చెప్పను, కంప్లీట్గా లేవు. ఆల్సో నా స్కిన్ ఇంప్రూవ్మెంట్ జరిగింది అండ్ నా లైఫ్ స్టైల్ కూడా చాలా హెల్దీగా మారిందనమాట. షుగర్ కట్ చేయడం అనేది చాలా గుడ్ హ్యాబిట్, ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. నెక్స్ట్ ఏంటంటే నైట్ రొటీన్. పడుకునే 1/2 hour ముందు నుంచి ఫోన్ చూడను.
నెక్స్ట్ ఏంటంటే నా నైట్ రొటీన్. పడుకునే ముందు హాఫ్ అన్ అవర్ ముందు నుంచి నేను ఫోన్ చూడను. ఏదైనా బుక్ చదువుకోవడం కానీ లేకపోతే ఏదైనా జర్నలింగ్ చేసుకోవడం కానీ అట్లా చేస్తుంటా కానీ ఫోన్ అస్సలు చూడను. నా ఐస్ని నేను స్ట్రెస్ చేయను అనమాట. ఎందుకంటే ఫ్రెష్గా ఉండాలని చెప్పి. పడుకోవడానికి కూడా మనం ఎలాంటి అరే ఇలా ఐస్ మంట వస్తున్నాయి, వాటర్ వస్తున్నాయి ఇలాంటివి లేకుండా హ్యాపీగా పడుకోవాలి. అందుకని నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందు నుంచి మొబైల్ అసలు చూడను. సో నెక్స్ట్ హ్యాబిట్ వచ్చేసి సోషల్ మీడియా అవాయిడ్ చేయడం అండి. నేను సిన్స్ 1.5 మంత్ నుంచి ఇన్స్టాగ్రామ్ డియాక్టివేట్ చేసా. అప్పటి నుంచి నాకు అసలు చాలా టైం సేవ్ అయింది. నా టైం అంతా ఇన్స్టాగ్రామ్లోనే కన్జ్యూమ్ అయిపోయేది. అది ఆపేసినప్పటి నుంచి అసలు చాలా టైం మిగిలింది. నా వర్క్స్ కూడా ఇంకేదైనా ఉంటే చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. నాకు ఫేస్బుక్ ఫస్ట్ నుంచే వాడడం అలవాట్లేదు. సో నాకు ఫేస్బుక్తో పెద్ద ఇదేం లేదు. నాకున్న ప్రాబ్లం అంతా ఇన్స్టాగ్రామ్తోనే. రీల్స్ ఇలా చూసుకుంటూ ఉండిపోతూనే ఉంటాను అనమాట. సో వన్స్ అది డియాక్టివేట్ చేసిన తర్వాత నాకు చాలా రిలాక్స్గా అనిపించింది. కాకపోతే అప్పుడప్పుడు అనిపిస్తుంది అరే బోర్ కొడుతుందా లేకపోతే ఎట్లా ఏంటి అని చెప్పి. ఆ టైంలో నేను ఏమైనా ఇంట్లో క్లీన్ చేసుకోవడం కానీ లేకపోతే యూట్యూబ్ కంటెంట్ ఏమైనా ప్లాన్ చేసుకోవడం కానీ లేకపోతే స్టేషనరీ షాప్స్లో కలరింగ్ బుక్స్ దొరుకుతాయి అనమాట. సో నేను అట్లా కలరింగ్ బుక్ తీసుకున్నా. ఆ బుక్ని అలా కలరింగ్ చేసుకుంటూ ఉండడం కానీ ఇలాంటివి ఏదో ఒక పనిలో పడిపోతే నాకు మళ్ళీ అది నార్మల్ అయిపోతుంది అనమాట. అట్లా కూడా కొన్ని రోజులే ఉంటుంది ఇన్స్టాగ్రామ్. ఇట్లా అది ఎడిక్ట్ అయిపోయినాం కదా. సో కొన్ని రోజులు అరే ఉంటే బాగుండు, ఇట్లా రీల్స్ చూసుకుంటూ టైం పాస్ చేయొచ్చు ఫ్రీ టైంలో అన్నట్టు ఉంటుంది. కానీ లేదు, కొన్ని రోజుల తర్వాత మనకి అలవాటైపోతుంది. పెద్ద ఇన్స్టాగ్రామ్ చూడాలి అలాంటివి ఏవి అనిపించవు అనమాట. ఏ హ్యాబిట్ అయినా అంతే కదా, మనం వదిలేయాలంటే ఫస్ట్ ఫ్యూ డేస్లో గుర్తొస్తూ ఉంటుంది. తర్వాత మనమే అలవాటు పడిపోతాం. సో ఇవండి నా లైఫ్ స్టైల్ని చేంజ్ చేసిన చిన్న చిన్న హ్యాబిట్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా ఖచ్చితంగా ఇంపాక్ట్ కనిపిస్తుంది. ఒకవేళ అలా కనిపిస్తే నాకు ఒకసారి కమెంట్ చేయండి. అండ్ ఓకే, బాయ్ బాయ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాగా చెప్పానా?